క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ 46వ సంఘ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 2 దినాలు కుటుంబ సమేతంగా మీతో కలిసి సహవాసం చేయుటకు, దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు, స్థానిక సంఘానికి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు ఈ 2 దినాలు 3 అద్భుతమైనటువంటి వర్తమానాలు మనం తీసుకోబోతున్నాం. ఈ పగల వర్తమానం, ఈ రాత్రికి మరొక వర్తమానం, రేపు ఆరాధనలో మరొక వర్తమానం. ఒకే అంశంపై 3 దివ్యమైన అద్భుతమైన వర్తమానాలు మనం తీసుకోబోతున్నాం. ఒక్క వర్తమానం కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రయత్నం చేయాలి. ఇంకా మీతో పాటు అనేకులను తీసుకొచ్చి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని మేలు పొందేటట్లుగా మీరు సహాయపడాలి. నన్ను ఆహ్వానించి ఈ అవకాశాన్ని కల్పించిన దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు చేస్తున్నాను. నాకు చేసినటువంటి ఆ సత్కారం యొక్క ఘనత 100% దేవునికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆయన ఒక్కడే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుటకు యోగ్యుడు. మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాం. ఇప్పటి వరకు దేవుణ్ణి స్తుతించాం. ఇప్పటి వరకు మనం దేవుణ్ణి స్తుతించాం. ఇక దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆలకించబోతున్నాం. 3 దినాల సభల దేవుడు అద్భుతంగా జరిగించారు. నాకు ముందు వర్తమానం అందించిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ 2 దినాలు నేను, అలాగే దైవ సేవకులు, దేవదాసాయి గారు మాట్లాడవచ్చు. ఇంకా ఎవరు మాట్లాడిన ఈ 2 దినాలు వినే అద్భుతమైన వర్తమానాల ద్వారా మనందరం మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మన్నా మినిస్ట్రీస్తో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బంధం కొరకు, సహవాసం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బిషప్ అయ్య గారికి, కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం సభల్లో పాల్గొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క సంవత్సరం దైవ సేవకులు ఒకరిద్దరు క్రొత్తగా వస్తున్నారు. నేను మాత్రం పాత వ్యక్తిని. సంవత్సరానికి ఒక అంశాన్ని తీసుకుంటున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. సంవత్సరం అంతా ఆ అంశం ద్వారా మంచి ఫలితాలు రావాలని ఆశిస్తున్నాం. ఈ 2 దినాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాం. ప్రియులారా, మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. అందరూ వర్తమానం కొరకు సిద్ధపడండి. ఈలోపు ఓ చిన్న పాట ఆలకిస్తూ, చాలా రోజులైంది, ఓ చిన్న పాట మనం ఆలకిస్తాం. దేవుడు ఈ 46వ వార్షికోత్సవాన్ని మనం చూడటానికి, సంతోషించడానికి, దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేస్తూ నూతనాత్మలను సంఘానికి తీసుకొని వస్తూ దేవుడు జరిగిస్తున్న కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ఎంత ప్రేమయ్యా, నీకెంత ప్రేమయ్యా యేసయ్యా అనే పాటతో దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. రెండవసారి మీరు నాతో కలిసి పాడవచ్చు. రక్షణ గీతాల పాటల పుస్తకంలో ఇది 60వ పాట. ఎంత ప్రేమయ్యా, నీకెంత ప్రేమయ్యా యేసయ్యా. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను తలంచుకుంటూ మనం ప్రార్థనాపూర్వకంగా వర్తమానంలోనికి ప్రవేశిస్తాం. ఎంత ప్రేమయ్యా, నీకెంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా, నీకెంత ప్రేమయ్యా. నీకెంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా, నీకెంత
మరువక స్తుతింతును మహిమలో నిత్యము మరువక స్తుతింతును ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా యేసయ్యా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా నాకై ప్రాణమిచ్చినావే పాపములు పరిహరింప పరము వీడినావే పాపినైన నాకై ప్రాణమిచ్చినావే పాపములు పరిహరింప పరము వీడినావే పరిశుద్ధత నీచుటకై ఆత్మనిచ్చినావే పరిశుద్ధత నీచుటకై ఆత్మనిచ్చినావే పరిపూర్ణ పోలికతో నిత్యము స్తుతింతును పరిపూర్ణ పోలికతో నిత్యము స్తుతింతును ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా ఆకాశమునకు మరల రానున్నావే మహిమగల సంఘమును కొనిపోవుటకు అత్యాకాశమునకు మరల రానున్నావే మహిమగల సంఘమును కొనిపోవుటకు ఎవరు నిత్య మహిమలో ప్రవేశింతురో ఎవరు నిత్య మహిమలో ప్రవేశింతురో వారే నిత్యము ఆనందింతురు వారే నిత్యము ఆనందింతురు ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా యేసయ్యా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా ఎంత ప్రేమయా నీకెంత ప్రేమయా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ప్రియులారా, మంచిది. తల వంచండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో నడిపించినందుకు నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయబోతుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దర్శించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి ఉద్యోగపరచమని మనం చేస్తున్నాం. ప్రభువా, ఈ సభల ద్వారా ప్రతి వ్యక్తి మేలు పొందినట్లుగా సహాయం చేయండి. ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరికి స్థిరత్వం దయచేయండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ 2 దినాలు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే ఆత్మీయ స్థిరత్వం, లేక ఆత్మ సంబంధమైన విషయాలలో స్థిరత్వము కలిగి ఉండుట. అద్భుతమైన అంశం ప్రియులారా. చక్కగా ప్రతి ఒక్కళ్ళు నోట్స్ సిద్ధం చేసుకోండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానం మీరు విని ఇతరులకు కూడా మీరు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. సంవత్సరానికి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునే అంశం ఆ సంవత్సరం అంతా జీవితాంతం మనకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఆ వర్తమానాలు మనం వింటున్నప్పుడు మంచి ఫలితాలు వస్తున్నట్లుగా మనం గుర్తించగలిగి ఉండాలి. సో ఈ సంవత్సరం 46వ వార్షికోత్సవ సందర్భంగా మనం నేర్చుకోబోతున్న అద్భుతమైన అంశం ఏంటంటే ఆత్మీయ స్థిరత్వం. ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలలో మనము స్థిరత్వం కలిగి ఉండాలి. ఒక స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అయితే వాక్యానుసారముగా దేవుని యొక్క వాక్యం ప్రకారం ఏ ఏ విషయాలలో మనం స్థిరత్వం కలిగి ఉండాలో ఈ 2 రోజుల్లో మొత్తం ఒక 10 విషయాలు మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. 10 ఆజ్ఞలు అని ఎట్లా మనం గుర్తుంచుకుంటామో, 10 ఆజ్ఞలు అనే పదం మన మనసులో ఎలా గుర్తుంటుందో, అలాగే దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం పరిశీలన చేసినప్పుడు ఒక విశ్వాసి లేక ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక దేవుని బిడ్డ ఆత్మ సంబంధంగా తాను స్థిరపడుటకు, ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండుటకు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటకు, దేవుణ్ణి సంతోషపెట్టి మనము కూడా సంతోషించుటకు మనము ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండవలసిన ఒక 10 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఒక్కొక్క ప్రసంగంలో సమయాన్ని బట్టి ఒక 3-4 విషయాలు చెప్పడం జరిగింది. సమయాన్ని బట్టి అంశాలు పెంచడం కుదించడం జరిగింది. మొత్తానికి 2 రోజుల్లో ఈ 10 అంశాలు మీకు అందిస్తాం. ఒక అంశంపై 10 విషయాలు ఆత్మీయ స్థిరత్వం. ముందుగా మూలవాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, చివరి వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఇస్తున్న హెచ్చరిక, కొరింథీ సంఘానికి ఇస్తున్న ఉపదేశం ఈ 46వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సంఘానికి దేవుడిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు కొరింథీ సంఘానికి వచ్చిన ఉపదేశం ఈ 2012వ సంవత్సరంలో మన సంఘానికి వచ్చేసింది. ఈ ఉపదేశాన్ని మనం తీసుకోవాలి, దీన్ని మనం అనుసరించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈ వచ్చినాన్ని అందరూ టిక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ వచ్చినాన్ని అందరూ కంఠస్థం పెట్టాలి. ప్రతి ఒక్కరికి సండే స్కూల్ పిల్లలకి కంఠత వాక్యాలు ఎట్లుంటాయో అట్లాగా పెద్దోళ్ళకు మనకు కూడా
మరి కంఠత వాక్యాలు కావాలి. ఈ వాక్యాన్ని మనం కంఠస్థం పెట్టాలి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈ వచనం మీద నేను ధ్యానం చేసి ఓ చిన్న పుస్తకాన్ని తయారు చేస్తున్నాం. ఈ ఒక్క వచనం మీద. ఈ వచనంలో మొత్తం 10 విశేష పదాలు చెప్పబడ్డాయి. 10 విశేష పదాలు, 10 అంశాలు. అప్పుడు 10 అంశాలు 10 పాఠాలుగా పెట్టి చిన్న పుస్తకం తయారు చేస్తున్నాం. ఈ 10 అంశాల్లో ఒక అంశమే ఈ 2 రోజులు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థం చేసుకోండి. ఒక వచనంలో 10 విశేష పదాలు ఉన్నాయి. అందులో ఒక విశేష పదాన్నే తీసుకొని ఈ 2 రోజులు 3 వర్తమానాలుగా మీకు అందించబోతున్నాం. దేవుని వాక్యము జీవపు గని. గుర్తుంచుకోవాలి. గనిని మనం తవ్వుతున్నప్పుడు ఎట్లాగా తరగకుండా ఊరుతుంటుందో, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, పఠించినప్పుడు దేవుని వాక్యంలో నుంచి జీవపు గని బయటకు వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యం ఒక వచనం కావచ్చు, ఒక మాట కావచ్చు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతసేపైనా దాన్ని ధ్యానం చేయొచ్చు. ఎన్నో అమూల్యమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. 1 లక్ష రూపాయలు పోయినా పర్వాలేదు, ఒక వర్తమానం అంతకంటే విలువైనదిగా మీరు గుర్తించి తీసుకోవాలి. కాబట్టి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఇస్తున్న ఉపదేశాన్ని ఈనాడు మన సంఘం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, వర్తమానం లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం 10 విశేష పదాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పను, సాయంత్రం రేపు గుర్తు చేస్తాను. అందులో ఒక విశేష పదం మనం తీసుకోవాలి. ఏమంటాడంటే, మీరు స్థిరులై ఉండాలి అంటాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటాడు. అందులో ఒకటి స్థిరత్వం. మీరు స్థిరముగా ఉండాలి ఓ కొరింథీ సంఘమా అని చెప్తున్నాడు. సో ఇప్పుడు బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఏ ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలి? అసలు స్థిరత్వం అంటే ఏమిటి? స్థిరంగా ఉండకపోతే ఏమి జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ముందుగా కొంచెం ఉపోద్ఘాతం మీకు జ్ఞాపకం చేస్తాం. పిల్లల కొరింథీ సంఘం లేక కొరింథీ పట్టణం, కొరింథీ పత్రిక, 3 పదాలు గుర్తుంచుకోండి. ముందు కొరింథీ పట్టణం వస్తుంది. కొరింథీ పట్టణంలో కొరింథీ సంఘం ఏర్పడుతుంది. కొరింథీ సంఘాన్ని బలపరచడానికి కొరింథీ పత్రిక రాయబడుతుంది. రైట్. ముందుగా కొంచెం ఉపోద్ఘాతం మనం ఆలోచన చేసినప్పుడు, ఈ కొరింథీ పట్టణం అనేటువంటిది గ్రీకు దేశంలో ఉన్నటువంటి పట్టణాలలో ఒక పట్టణం. మధ్యధరా సముద్రంలో మరి గ్రీకు దేశంలో ఇదొక చిన్న పట్టణం. ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక పట్టణానికి 3 ఓడరేవులు ఉన్నాయి. సముద్ర వ్యాపారానికి మంచి కేంద్రం. ఆ రోజుల్లోనే దాదాపు 6 లక్షల జనాభా ఉన్నట్టుగా అంచనా చరిత్ర ప్రకారం. ఆ రోజుల్లో జనాభా చాలా తక్కువ, మనకు తెలుసు. జనాభా తక్కువ ఉన్న రోజుల్లోనే ఇంచుమించు 6 లక్షల జనాభా ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఉంటున్నారంటే, ఇప్పటి లెక్క ప్రకారం ఆలోచిస్తే ఒక మంచి హైదరాబాద్ నగరం లాంటిదో, ఒక చెన్నై నగరం లాంటి దానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద సిటీ కొరింథీ పట్టణం. గ్రీకు దేశంలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం ఇది. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. కొరింథ్ అంటే అర్థం ఏంటంటే, కొరింథ్ అంటే పాపపు ఊబి. తెలుసుకోవాలి. కొరింథ్ అంటే పాపపు ఊబి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆనాడు ప్రపంచంలో ఉన్న పట్టణాలన్నిటికంటే అతి దరిద్రమైన పట్టణం, పాపిస్ట్ పట్టణం, పాపములో ప్రసిద్ధిగాంచిన పట్టణం కొరింథీ పట్టణం. అది గుర్తుంచుకోవాలి. కొరింథీ పట్టణం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే, ప్రపంచం మొత్తం మీద పాపములో మొట్టమొదటి స్థానాన్ని పొందుకుంది అని తెలుసుకోవాలి ఆ కాలంలో. కాబట్టి ఒక వ్యక్తి మీది ఏ ఊరు అని అడిగితే, మాది కొరింథీ పట్టణం లేక మాది కొరింథండి అని చెప్పటానికి కూడా భయపడేవారు, సిగ్గుపడేవారు. అంటే అంత చెడ్డ పేరు సంపాదించుకున్న ఊరది. పలానా వ్యక్తి కొరింథీ పట్టణస్థుడు అనగానే అతని గురించి చెడ్డగా అనుకుంటారని అతని మనసులో ఒక మరి చెడ్డ పిక్చర్, అవతల వ్యక్తికి బ్యాడ్ పిక్చర్ ఏర్పడుతుంది అని ఈ వ్యక్తి తాను కొరింథీ పట్టణస్థుడిని అని చెప్పుకోవటానికి కూడా భయపడేవాడు. అంత దుర్మార్గంతో, అక్రమంతో నిండినటువంటి పట్టణం కొరింథీ పట్టణం. ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో మనం ఒక వచనాన్ని ధ్యానం చేసేటప్పుడు పూర్వాపరాలు తెలియకపోతే, ఉపోద్ఘాతం తెలియకపోతే, సందర్భం అర్థం కాకపోతే పత్రికను ధ్యానం చేయడం కష్టం.
పత్రికలో ఉపయోగించబడిన రచయిత ఉపయోగించిన పదాలు కూడా మనకు అర్థం కావు. ఆ పదాల యొక్క బరువు లోతు మనకు తెలియదు. అది తెలియాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఒక భక్తుడు ఒక పత్రికని ఒక సంఘానికి ఒక ప్రాంతానికి వ్రాసాడంటే ఆ ప్రాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముందు తెలియాలి. దాని చరిత్ర ఏంటో తెలిస్తే అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రచయిత అలా రాసి ఉంటాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కొరింథీ పట్టణం చాలా పనికిమాలిన పట్టణం, మరి పాపంలో ప్రసిద్ధిగాంచిన పట్టణం. అంతేకాదు ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఆ గ్రీకు దేశం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరి ఏ వ్యక్తి ఏ పాపం చేయాలో మొత్తం కొరింథీ పట్టణాన్ని చేరతారు. ఇక అక్కడ లేని పాపం లేదు. త్రాగుడు కావచ్చు, జోదం కావచ్చు, పందాలు కావచ్చు, కోడి పందాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, వేశ్యావృత్తి కావచ్చు, ఉండాల్సిన భయంకరమైన పాపాలు మొత్తం అక్కడే ఉన్నాయి. ఒక వ్యక్తి పాపం చేయాలనుకుంటే, సంతోషించాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే కొరింథీ పట్టణానికి వెళ్ళిపోవడమే. అలాంటి పనికి మాలిన పట్టణం కొరింథీ పట్టణం. అంతేకాదు ప్రపంచంలో దీనికి ఇంకొక స్పెషల్ ఉంది. ఈ కొరింథీ పట్టణంలో ఒక దేవత ఉంది, ప్రణయ దేవత గుడి ఉంది. అది చాలా ప్రపంచంలో ప్రసిద్ధి. ఆ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవతని పూజించేటప్పుడు వెళ్ళే భక్తులంతా నగ్న శరీరాలతో ఆ దేవతను పూజించాలి. ఆ దేవతకు వస్త్రాలంటే అసహ్యం, వస్త్రాలు గిట్టవు. వస్త్రాలతో ఆరాధించే భక్తుని అంగీకరించదు ఆ దేవత. కాబట్టి ఆ దేవతను ఆరాధించే వాళ్ళంతా స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ వస్త్రాలు మొత్తం బయట పెట్టేసి నగ్న శరీరాలతో వెళ్ళి ఆ ప్రణయ దేవతను పూజించుకొని రావాలి. ప్రపంచంలో పూజించుకోవడానికి అసంఖ్యాక ప్రజలు అక్కడికి వెళుతుంటారు. అంతేకాకుండా ఆ కాలంలోనే 1000 మంది వేశ్యల్ని, దేవదాసీల్ని ఆ గుడి దగ్గర పెట్టారు. ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఆ దేవతను పూజించుకొని వచ్చి పాపం చేసి వస్తారు. ఆ పాపానికి పరిశుద్ధ పాపం అని పేరు పెట్టారు. ఎందుకంటే చాలా సంవత్సరం మనం క్రిస్టియానిటీలో ఉంటున్నాం, కానీ ఒక్కొక్క సిటీ గురించి ఒక్కొక్క పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ మనకు తెలిసి ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం భక్తి చేయటం కాదు, మనకి బైబిల్ యొక్క లోతు తెలిసి ఉండాలి. కాబట్టి ఇంత అసహ్యమైన పరిస్థితి అన్నమాట. కొరింథీ అంటేనే పాపపు భూమి. మళ్ళీ ఆ పట్టణంలో ప్రణయ దేవత, నగ్న శరీరాలతో ఆరాధన, నగ్న శరీరాలతో పూజా విధానం, పైగా మళ్ళీ అక్కడ 1000 మంది దేవదాసీలు పెట్టేసి వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ వాళ్ళతో పాపం చేస్తే అది పాపం కాదు, దాని పేరు పరిశుద్ధ పాపం. మళ్ళీ పాపంలో కూడా పరిశుద్ధ పాపం. ఇలాంటి దుస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కొరింథీ పట్టణం. కాబట్టి కొరింథీ పట్టణంలో జనాభా ఎక్కువ ఉన్నారు, వ్యాపార వాణిజ్యం బాగా జరుగుతుంది, డబ్బులు ఫుల్గా ఉన్నాయి, పాపం ఫుల్గా ఉంది. మరి ఈ దేవతను పూజించిన ప్రతి వ్యక్తి పాపం చేస్తూ తాను ఒక పరిశుద్ధులాగా ఫీల్ అవుతున్నాడు, సంతోషంగా ఉంటున్నారు. మరి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళిపోతున్నారు. 3 వాడరేవులు ఉన్నాయి కనుక మరి అప్పుడు వాడల సర్వీస్ ఎక్కువ, విమాన సర్వీస్ లేవుగా కనుక వాడల్లో సర్వీస్ చేయడానికి, జర్నీ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ పట్టణానికి. ఇలాంటి కొరింథీ పట్టణంలో సంఘం కట్టడం చాలా కష్టం. ఇలాంటి పట్టణంలో బాప్తీసాల కార్యక్రమాలు చేయడం చాలా కష్టం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం దీని లింకు. కొరింథీ పత్రిక చదివేటప్పుడు ఖచ్చితంగా అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం గుర్తుకు రావాలి పాఠకులకి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో పౌలు భక్తుడు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఈ పట్టణాన్ని దర్శించాడు. ఈ పట్టణంలో అక్కడ 18 నెలలు ఉన్నాడు. తను సంవత్సరంన్నర ఉండి అక్కడ సువార్త ప్రకటించి మొత్తానికి ఒక సంఘం కట్టాడు. దాని పేరే కొరింథీ సంఘం. అంటే భయంకరమైనటువంటి లోకంలో నుంచి, భయంకరమైన దౌర్భాగ్యులైనటువంటి ప్రజల్లో నుంచి, పాపిష్టు ప్రజల్లో నుంచి కొంతమంది రక్షించబడి, ప్రత్యేకించబడి, పరిశుద్ధ పరచబడి ఒక సంఘముగా ఏర్పడ్డారు. ఆ సంఘాన్ని కొరింథీ సంఘం అని మనం పిలుస్తున్నాం. పౌలు గారికి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం చెప్పాడు తెలిసిన? పౌలా, భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని చెప్పేశాడు. ఆ పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణంలో 1 సంవత్సరంన్నర కష్టపడి సేవ చేస్తున్నప్పుడు, ఎన్నో ఆటంకాలు, శ్రమలు వస్తున్నప్పుడు, ఆ పాపాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, శోధనని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పౌలు భక్తులకు చెప్పాడు, పౌలా, భయపడొద్దు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. అంటే ఈ పట్టణంలో రక్షించబడవలసిన వారు, దేవుని యొక్క సంఘంలో చేరవలసిన వారు, బాప్తీసం తీసుకోవలసిన వారు, పరలోక రాజ్యానికి రావలసిన బ్యాచ్ ఉంది ఈ పట్టణంలో.
ఈ పట్టణంలో ఏర్పరచబడిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడి స్వార్థ ప్రకటించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేడు మన ఒక్కొక్క పట్టణం ఒక కొరింథీ పట్టణాలాగా తయారైపోయాయి కదా. కొరింథీ పట్టణం యొక్క వాతావరణం ఆలోచిస్తూ ఉంటే, కొరింథీ పట్టణం యొక్క దుస్థితి ఆలోచిస్తూ ఉంటే మన పట్టణాలు మనకు గుర్తొస్తుంటాయి. మా పట్టణం కూడా అట్నే ఉంది సార్, మా ఊరు కూడా అట్నే ఉంది సార్, మా స్ట్రీట్ కూడా అట్నే ఉంది సార్ అని మీలో ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు నోట్లో. ఓకే, ఏది ఏమైనా వాక్యం ఏం చెప్తుంది తెలిసిన, ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది. పట్టణం మంచిది కాకపోవచ్చు, పట్టణంలో ఉన్న ప్రజలు పనికిమాలినోళ్ళు అవ్వచ్చు, దౌర్భాగ్యులు అవ్వచ్చు, దేవుణ్ణి వ్యతిరేకించే పరిస్థితుల్లో ఉండొచ్చు. అయినా ఆ ప్రాంతంలో కూడా దేవునికి ఒక ప్రజ ఉంది. ప్రతి ప్రాంతంలో దేవుని సంఘం ఉంది. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు ఉన్నారు ప్రియులారా. కాబట్టి మన ప్రాంతంలో కూడా దేవుడు మనకు ఒక మంచి సంఘం ఇచ్చాడు. కొరింథీ పట్టణములో నుండి కొంతమంది ప్రజలను దేవుడు ప్రత్యేకించుకొని కొరింథీ సంఘముగా ఏర్పాటు చేసినట్టుగా దేవుడు మన ప్రాంతంలో నుంచి, మన పల్లెల్లో నుంచి, మన పట్టణాల్లో నుంచి, మన ప్రజల్లో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన సంఘముగా ఉండుటకు, మనం ఆయన సొత్తుగా ఉండుటకు, మనం ఆయన స్వాచ్ఛంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక కొరింథీ పట్టణములో నుండి కొరింథీ సంఘం ఏర్పడింది. ఓకే, అక్కడ దాకా మీకు అర్థమైంది. ఆ తర్వాత ఈ కొరింథీ సంఘాన్ని బలపరచడానికి పౌలు భక్తుడు మొత్తం 4 పత్రికలు రాయడం జరిగింది చరిత్రలో. అందులో మనకి సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 4 మనకు దొరికినాయి. 2వ పత్రిక, 4వ పత్రిక మనకు దొరికినాయి. వాటికి ఇప్పుడు ఆధారాలు చూపించడానికి టైం లేదు. కనుక మొదటి పత్రికని మనం 2వ పత్రికను మొదటి పత్రిక అంటున్నాం, 4వ పత్రిక 2వ పత్రిక అంటున్నాం. 2 పత్రికలు మాత్రం మనకు చరిత్రలో దొరికినాయి, బైబిల్లో పెట్టేశారు. అయితే ఇంకో 2 పత్రికలు రాయబడినట్టుగా మొదటి కొరింథీ పత్రికలు, 2వ కొరింథీ పత్రికలు ఆధారాలు ఉన్నాయి. నా గత పత్రికలో ఇట్లా రాశాను, అంతకుముందు పత్రికలో ఇట్లా రాశానని చెప్పి పౌలు భక్తుడు చెప్తాడు. మొత్తానికి పౌలు గారు రాసినటువంటి 4 పత్రికల్లో మనం చూస్తున్న కొరింథీ రాసిన మొదటి పత్రిక, దీని ఒక పత్రిక మనం తీసుకుంటున్నాం. ఈ పత్రికలో ప్రియులారా మొదటి అధ్యాయం నుండి మీరు చదువుకుంటా వస్తే 15వ అధ్యాయం వరకు మీరు వస్తే అన్ని సమస్యలే. అసలుగే పట్టణమే పనికి మాలింది. అయితే ఆ పట్టణంలో నుంచి ఎంతో కొత్త సంవత్సరంన్నర కష్టపడి ఒక సంఘాన్ని కడితే ఆ సంఘంలో అన్ని సమస్యలే. ఆ సంఘమే సమస్యల పుట్ట, చీమల పుట్ట, కోరికల పుట్ట, సమస్యల పుట్ట. సో ఈ కొరింథీ సంఘంలో ఉన్నన్ని సమస్యలు ప్రపంచంలో ఏ సంఘంలో కూడా ఉండవు. 2000 సంవత్సరాల క్రితం కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలు ఇప్పుడు మనకు వస్తున్నాయి. అంటే మన సంఘాల్లో వచ్చే సమస్యలు, వస్తున్న సమస్యలన్నీ కొరింథీ సంఘంలో ఎప్పుడో వచ్చినాయి. ప్రతి సమస్య అండి, మొదటి అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఆ సంఘంలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కోటి చర్చించుకుంటా, పరిష్కరించుకుంటా ఆ సమస్యలకు పరిష్కారమే ఈ పత్రిక. ఆ సంఘంలో ఏమేమి సమస్యలు అయితే తలెత్తినాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, సంఘాన్ని స్థిరపరచడానికి, వారికి సమాధానం చెప్పడానికి పౌలు భక్తుడు ఈ పత్రికను వ్రాసి పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. 15వ అధ్యాయం వరకు సమస్యలు చెప్పి 16వ అధ్యాయంలో శుభవచనాల గ్రీటింగ్స్ చెప్తాడు. చూసారా? అయితే 15 అధ్యాయాల్లో సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదిగో పలానా సమస్యకి ఇట్లా, పలానా సమస్యకి ఇట్లా, అక్కడ తిండి సమస్య ఉంది, మాంసాహారం ఉంది, వస్త్రధారణ సమస్య ఉంది, స్త్రీల సమస్య ఉంది, పదవ సమస్య ఉంది, అన్ని గొడవలు మీరు చదువుకుంటూ వస్తే. అందుకే నేను సందర్భం చెప్పింది, అప్పుడు మీకు పుస్తకం చదివినప్పుడు ఈజీగా అర్థమైంది. ఆ పుస్తకం అంతా చదువుకుంటూ వస్తే ఆ సంఘంలో ఏమేమి సమస్యలు తలెత్తినాయో, ఏ సమస్యలకు ఏ పరిష్కార మార్గాలు పౌలు గారు చూపించాడో మనకు తేటగా అర్థమవుతుంది. మొత్తానికి 15వ అధ్యాయం చివరకు వచ్చేసరికి పౌలు గారు ఏమంటాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీరు స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పి ఆ తర్వాత గ్రీటింగ్స్లోకి వెళ్ళిపోయాడు. అది పౌలు గారి ఈ సంఘానికి ఇస్తున్న చివరి హెచ్చరిక అన్నమాట. చివరి అధ్యాయంలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ వస్తూ చివరిలో ఆ మాట చెప్పాడు, సంఘస్థులారా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కారం చేసుకోండి, ఆ సమస్యలను అధిగమించండి, ఆత్మీయ జీవితం ఎదగండి, మీరు స్థిరత్వం కలిగి ఉండండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభు కొరకు మీరు పొందిన రక్షణ, ప్రభు కొరకు మీరు పడుతున్న ప్రయాస, ప్రభు కొరకు మీరు తీసుకుంటున్న రిస్క్, మీరు చేస్తున్న త్యాగం, మీరు ఇస్తున్న కానుక, మీరు చేస్తున్న ఆరాధన, మీరు చేస్తున్న సేవ ఏది కూడా వ్యర్థం కాదు. కాబట్టి మీరు నిరుత్సాహపడొద్దు, మీరు స్థిరంగా ఉండండి అని చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
45 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సంఘంలో 46వ వార్షికోత్సవంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొరింథీ పట్టణంలో నుంచి కొరింథీ సంఘం ఎలా ప్రత్యేకించబడిందో పాపిష్టులైనటువంటి లోకములో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. మనమంతా ఒక సంఘంగా ఉన్నాం. ప్రత్యేకించబడిన వారంగా, పరిశుద్ధపరచబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాం కనుక ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము స్థిరముగా ఉండవలెను. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నలోకి వచ్చేస్తున్నాను. ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలి పాస్టర్ గారు? వాక్యం మనల్ని స్థిరంగా ఉండమని చెప్తుంది, గట్టిగా నిలబడమని చెప్తుంది, స్టాండర్డ్గా ఉండాలని, మన మనసు ఒక స్థిరమైన స్థితిలో ఉండాలని చెప్పి మీరు చెప్తున్నారు. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కొరింథీ సంఘంలో చాలా సమస్యలు వచ్చినాయి కనుక, చాలా శోధనలు ఉన్నాయి కనుక, అక్కడ పాప పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కనుక, పాప వాతావరణం ఎక్కువగా ఉంది కనుక వారు స్థిరంగా ఉండమని పౌలు గారు చెప్పడం అనేది బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యం ప్రకారం ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మొత్తం ఒక 10 విషయాలు మీ ముందుకు తీసుకొద్దాం. సింపుల్గా ఒక 3 విషయాలు టైం చాలు. 3 విషయాలు క్లుప్తంగా చెప్పేసి బ్రేక్ ఇచ్చేద్దాం. సాయంకాలం మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుందాం. సాయంకాలం రేపు ఉదయం. రైట్. ఒక వ్యక్తి ఎవరినైనా తీసుకుందాం. ఒక యవనస్తున్నో, ఒక స్త్రీనో, ఒక పురుషునో తీసుకుందాం. ఎవరో ఒకరిని, ఒక వ్యక్తిని మనం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి 10 ఆజ్ఞల వలె 10 విషయాల్లో స్థిరత్వం కలిగి ఉంటే, తన ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉన్నప్పుడు అతడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాడు, దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతాడు, తాను సంతోషించగలుగుతాడు, దేవుని రాజ్యంలో వారసులు కాగలుగుతాడు. అందులో మొట్టమొదటి విషయం నెంబర్ 1, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్. మొట్టమొదటి విషయం ఏంటంటే, 1, రక్షణలో స్థిరంగా ఉండాలి. చాలా సింపుల్గా చెప్పేస్తా. 10 విషయాలు 10 మాటలు మీకు. దానికి సంబంధించిన రెఫరెన్స్లు, దానికి సంబంధించిన ఉదాహరణలు, దానికి సంబంధించిన కొంత వ్యాఖ్యానం మీకు అందిస్తూ టయాన్ని బట్టి ముందుకు వస్తా. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి చాలా సీరియస్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణలో స్థిరంగా ఉండటం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ఏది పోయినా పర్వాలేదు కానీ పిల్లల రక్షణ పోగొట్టుకోకూడదు. కొన్నిసార్లు ఉద్యోగం ఊడిపోవచ్చు, ఆస్తి పోవచ్చు, లేకపోతే ఘనత పోవచ్చు, పదవి పోవచ్చు, ఎన్నింటిలోనూ మనం నష్టాన్ని అనుభవించవచ్చు, ఎన్నో లాస్ అయిపోవచ్చు. వ్యాపారంలో లాస్, వ్యవసాయంలో లాస్ అవ్వచ్చు, బిజినెస్లో లాస్ అయిపోయాం, అనుకున్న ఫలితాలు కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు బంధువులు కోల్పోవచ్చు, ఇంట్లో ఎవరైనా ఒకరు చచ్చిపోతే వాళ్ళు మనకు దూరం అయిపోయి ఉండొచ్చు, తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, తల్లిని కోల్పోయి ఉండొచ్చు, పిల్లలు కోల్పోయి ఉండొచ్చు. నేను చెప్పేది వినండి, ఏది కోల్పోయినా తర్వాత సంగతి. కానీ ఒక వ్యక్తి తాను కోల్పోకుండా, నష్టపోకుండా తాను చాలా గట్టిగా పట్టుకోవలసింది, స్థిరంగా ఉండవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ. రక్షణలో ప్రతి వ్యక్తి స్థిరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా, మనం చనిపోయినా సరే, బ్రతికినా సరే, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం. చనిపోయినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు, కానీ మనము పొందుకున్నటువంటి రక్షణ పోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు వారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి మనకు ఉచితంగా ఇచ్చాడు. అమూల్యమైనటువంటి రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఆ పాయింట్లు గుర్తుంచుకోండి. రక్షణ అమూల్యమైనది అంటే మనము వెల పెట్టి కొనలేనిది, వెల చెల్లించలేనిది. 1 కోటి రూపాయలు ఇస్తే రక్షణ వచ్చిద్దా అంటే రాదు. ఒక బలి అర్పిస్తే రక్షణ వస్తుందా? రాదు. లేక మన ప్రాణం మనం పెట్టినంత మాత్రం రక్షణ వచ్చిద్దా? మన ఆస్తిని త్యాగం చేస్తే రక్షణ వస్తుందా? లేకపోతే ఇంకా మనం ఏదైనా పదవిని వదులుకుంటే రక్షణ వస్తుందా? రాదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత మూల్యం చెల్లించినా కూడా రక్షణ పొందలేడు. కారణం ఏంటంటే ఈ రక్షణ అమూల్యమైనది, అంటే వెల కట్టలేనిది, వెల చెల్లించలేనిది. ఎంత మూల్యం చెల్లించినా కూడా అది చాలదు. కాబట్టి అమూల్యమైనటువంటి రక్షణను ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చాడు అని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టుట ద్వారా, తన రక్తాన్ని కార్చుట ద్వారా, మన స్థానములో ఆయన నిలబడి మనకు రావలసిన శిక్షను ఆయన భరించుట ద్వారా అమూల్యమైనటువంటి ఈ రక్షణను, మనం సంపాదించుకోలేనటువంటి రక్షణ, మనం పొందుకొని చేతగానటువంటి రక్షణను ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు. అర్థం చేసుకోండి. అమూల్యమైన రక్షణ ఉచితంగా వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు 1:18. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 అంటాడు, మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులు చేత విమోచించబడలేదు గాని
అమూల్యమైన ఆ రక్తము చేత, అనగా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితే దేవునికి స్తోత్ర. మనకొచ్చినటువంటి ఈ రక్షణ టాపెస్ట్, మనకొచ్చిన ఈ రక్షణ డబ్బుతో వచ్చింది కాదు, వెండి బంగారాలతో వచ్చింది కాదు, కులాన్ని సంబంధించి, మతానికి సంబంధించి, పదవికి సంబంధించి, చదువుకు సంబంధించి వచ్చింది కాదు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాం. అంటే మనల్ని రక్షించే దానికోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టవలసి వచ్చింది, ఆయన రక్తము కార్చవలసి వచ్చింది, మన స్థానంలో ఆయన నిలబడవలసి వచ్చింది. మనము ఏ ఏ విషయాలలో ఏ ఏ అవయవాలతో పాపం చేశామో ఆయన ఆయా అవయవాలలో నుంచి రక్తం కార్చాల్సి వచ్చింది. ఏదో జస్ట్ ఊరకు చచ్చిపోవడం కాదు, ఊరకు బలైపోవడం కాదు. మనం శరీరంలో ఏ ఏ అవయవాలతో అయితే పాపం చేశామో ఆయా అవయవాల్లో నుంచి ఆయన కూడా రక్తం కార్చాడు. మన చేతితో చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో నుంచి రక్తం, మన కాళ్ళతో చేసిన పాపాల నుంచి ఆయన కాళ్ళలో నుంచి రక్తం. అట్లా టోటల్గా మన బాడీతో చేసిన పాపాన్ని బట్టి ఆయన బాడీలో ప్రాణం పెట్టేసాడు, రక్తం కార్చేసాడు కాదు. ఒక్కొక్క అవయవంతో మనం చేసిన పాపాలను బట్టి ఆయన ఒక్కొక్క అవయవంలో నుంచి రక్తం కార్చి దానికి చెల్లు చేసేసాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు మన స్థానంలో నిలబడి మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చేసి ఈ అమూల్యమైనటువంటి రక్షణను మనకు ఉచితంగా ఇచ్చేసాడు. ఉచితంగా వచ్చింది ఈ రక్షణ. కాబట్టి ఇది క్రైస్తవేతరులందరికీ మనం చెప్పాలి. ఏ వ్యక్తి కూడా తన కష్టము చేత, తన సొంత జ్ఞానం చేత ఈ రక్షణ పొందుకోలేడు. ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఎంత త్యాగం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ బలర్పించినా ఎట్టి పరిస్థితులు ఎవరికి రక్షణ రాదు. ఎందుకంటే ఈ రక్షణ అమూల్యమైనది. అంటే మన వల్ల కాంది, మనం దానికి మూల్యం చెల్లించలేము, మనం దాన్ని కొనలేము, సంపాదించలేము. అలాంటి అమూల్యమైన రక్షణకు యేసుక్రీస్తు మూల్యం చెల్లించేసి మనకు ఉచితంగా దాన్ని ఇచ్చేశాడు. కేవలం యేసుక్రీస్తుని బట్టి ఈ రక్షణ మనకు వచ్చేసింది. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, లేక బాప్తీసం తీసుకోవడం ద్వారా ఈ రక్షణ వచ్చేసింది. మార్క్స్ వార్త 16:16 ప్రకారం, అంతేనా? మార్క్స్ వార్త 16:16 ప్రకారం నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పినట్లుగా జస్ట్ మన ప్రభుని నమ్ముడి ద్వారా, బాప్తీసం తీసుకోవడం ద్వారా ఈ రక్షణ మనకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? చాలా సీరియస్గా 10 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఎంత అమూల్యమైనటువంటి రక్షణ, అవతల వ్యక్తి తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చేసి ఇంత అమూల్యమైన రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు కనుక, ఈ రక్షణ మనం తీసుకున్నాం కనుక, ఈ రక్షణ పొందుకున్న మనం అందరం కూడా ఆ రక్షణను పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏది పోయినా పర్వాలేదు, రక్షణ పోకుండా చాలు. మొట్టమొదటగా అందుకే రక్షణలో స్థిరముగా ఉండాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు బ్రతిమలాడుతున్నాడు, ప్రియమైన కొరింథీ సంఘమా, మీరు స్థిరంగా ఉండండి. అనగా ఏ విషయంలోనైనా సరే, ఏ శోధన వచ్చినా, ఏ పాప పరిస్థితులు మీకు ఎదురైనా, ఏ శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, మీరు పొందినటువంటి రక్షణను మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దు అంటున్నాడు. ఎందుకు? అక్కడ పాప పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ శోధన ఎక్కువ ఉంది, అక్కడ శాపం ఎక్కువ ఉంది, అక్కడ ధనాపేక్ష ఎక్కువ ఉంది, అక్కడ ఆకర్షణ ఎక్కువగా ఉంది, అక్కడ దుర్వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ చెడు స్నేహాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ భ్రష్టత్వం ఎక్కువ ఉంది. కనుక రక్షణలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది, రక్షణలో వెనకబడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు? రక్షణను మాత్రం దయచేసి మీరు పోగొట్టుకోవద్దు, రక్షణలో స్థిరముగా ఉండండి. ప్రాణం పోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు. బ్రతికితే ప్రభు కోసం బ్రతకండి, చనిపోతే ప్రభు కోసం చనిపోండి, రక్షణ గట్టిగా పట్టుకోండి అన్నాడు. థియాలజీలో ఒక ప్రశ్న ఉంది, రక్షణ ఒకసారి పొందినాక పోయిద్దా అని. అదొక పెద్ద ప్రశ్న అయింది, చర్చ అయింది దాని మీద థియాలజీలో. పొందిన రక్షణ పోతుందా అని. ఒకసారి ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, బాప్తీసం పొందుకున్న తర్వాత ఆ రక్షణ మరలా పోయే ఛాన్స్ ఉందా? ఆ రక్షణ మరలా పోతుందా? క్రైస్తవ సంఘాల్లోనే 2 అభిప్రాయాలు ఉన్నాయి. రక్షణ పోయిద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు, పోదని చెప్పేవాళ్ళు ఉన్నారు. పొందిన రక్షణ పోదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, పొందిన రక్షణ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అర్థం చేసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే, చాలా లోతుగా చెప్పాలంటే, దీన్ని థియాలజీలో పెద్ద సబ్జెక్ట్, దీని ఏమంటారు? సొటారాలజీ అని పిలుస్తారు. థియాలజీ స్టూడెంట్స్ తెలుసు సొటారాలజీ, రక్షణ గురించిన ఉపదేశం. దీనిలో ఏం చెప్తారంటే, ఒకసారి మనం రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ పోదు, అది వాస్తవం. యేసుక్రీస్తు ఒకసారి మనకు రక్షణ ఇచ్చిన తర్వాత రక్షణ పోదు, కానీ
రక్షణ మనం పోగొట్టుకుంటే పోతుంది, దానంతరం గడిపోవాలి. అంటే ఒక వ్యక్తి నాకు రక్షణ వద్దు అనుకున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నప్పుడు, వెనకబడిపోయినప్పుడు రక్షణ తనంతరం తానే పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత ఆ రక్షించుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ రక్షణ మళ్ళీ తీసేయడు. దేవుడిచ్చే రక్షణ స్థిరమైంది, దేవుడిచ్చే రక్షణ శాశ్వతమైంది, అది పొందిన రక్షణ పోయేది కాదు. అయితే ఒక వ్యక్తి నాకే వద్దంటే, తనే వ్యతిరేకిస్తే, మరి తనే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేసేస్తే అప్పుడు చాలా కష్టం. అందువల్ల మనకున్న పరిస్థితి ఏంటంటే దేవుడిచ్చినటువంటి రక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి, రక్షణలో స్థిరంగా ఉండాలి. ఒక మాటలు చెప్పాలంటే మనకి ఎన్ని వైపు నుంచి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లేక శోధనలు వచ్చినా, పాప సంబంధమైన ఆకర్షణ మనకు ఎదురైనా, చెడు స్నేహాలు ఎదురైనా, దురసనాలకు బానిస కావాల్సిన పరిస్థితులు నీకు వచ్చినా, లేకపోతే ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏది పోయినా పర్వాలేదు, ఏదైనా వదులుకుంటాను కానీ నా రక్షణ మాత్రం నేను పోగొట్టుకోలేను. దేవునికి స్తోత్ర. ఇది ప్రతి వ్యక్తి కమిట్ అయిపోవాలి. ఏది పోయినా పర్లా, రక్షణ మాత్రం నేను పోగొట్టుకోను అంతే. రక్షణకు వ్యతిరేకంగా మాత్రం నేను సహకరించను. ప్రభు, అసలు నేను రక్షణ పొందటమే కష్టం, రక్షణ పొందే యోగ్యత నాకు లేదు, ఇది అమూల్యమైన రక్షణ, నేను సొంతగా సంపాదించుకోలేను. ఈ అమూల్యమైన రక్షణను యేసుక్రీస్తు వారు మూల్యం చెల్లించి నాకు ఉచితంగా ఇచ్చినప్పుడు దీన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? నేను బుద్ధిపూర్వకంగా ఎందుకు పాపం చేయాలి? లేక రక్షణకు వ్యతిరేకరమైన పరిస్థితులతో నేను ఎందుకు ఏకీభవించాలి? ఏది లాస్ అయినా పర్వాలేదు, భూలోకంలో ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, రక్షణను మాత్రం పోగొట్టుకోకూడదు. వాక్యంలో ఒక మాట ఉంది కదా, తిమోతికు రాసిన 2వ పత్రికలో 4:10 పౌలు భక్తులు తిమోతికు రాసిన 2వ పత్రిక 4:10 చాలా దుఃఖంగా, బాధతో, ఏడుస్తూ పౌలు భక్తులు చెప్తాడు దేమా గురించి. చాలా బాధపడతాడు అన్నమాట, చాలా ఏడుస్తూ చెప్తాడు అన్నమాట. దీమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికైకు వెళ్ళెను. ఇది ఎంత దుఃఖకరమైన మాట అంటే, మనం బైబిల్లో చదువుకుంటూ పోతున్నప్పుడు దాని సీరియస్నెస్ మనకు అర్థం కాదు, దాన్ని ధ్యానం చేయాలి, లోతుగా ఆలోచించాలి. ఒకప్పుడు దీమా రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడు, ఆ తర్వాత పౌలు భక్తుడికి ఒక ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు, తర్వాత ఒక మంచి శిష్యుడిగా అయ్యాడు, ఆ తర్వాత మంచి పరిచారికుడు అయ్యాడు. మరి తిమోతి, తీతు, లోక, మార్కు వీళ్ళందరూ ఎట్లాగా పౌలు గారి దగ్గర పరిచర్య చేసినారో, ఎలాగా పౌలు గారికి శిష్యులుగా ఉన్నారో, దీమా కూడా ఒక మంచి శిష్యుడు, పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు, పరిచర్యలో బాగా సహకరించిన వాడు. అయితే ఇప్పుడు ఏమైంది? దీమా ఏ పరిస్థితికి వచ్చేసాడు అంటే బుద్ధిపూర్వకముగా పాపం చేసే పరిస్థితికి వచ్చేసాడు, రక్షణకు వ్యతిరేకమైన పరిస్థితులకు వచ్చేసాడు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చేసాడు. అందుకని ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి పోగొట్టుకునే పరిస్థితులు కల్పించుకోవడం ఏంటి? ఇది నేను సహించలేకపోతున్నాను, నేను చెరసాల్లో ఉన్న నాకు పెద్ద బాధ అనిపించడం లేదు, కానీ హతసాక్షిగా మరణించినా కూడా పెద్ద బాధ అనిపించట్లేదు, కానీ నా ఆత్మీయ కుమారుడైనటువంటి దీమా ఈ లోకంలో కలిసిపోతున్నందుకు నాకు ఎంతో బాధ కలుగుతుందని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సో ప్రియమైన వారులారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కావచ్చు, మీ కుటుంబీకుల్లో ఎవరైనా కావచ్చు, మీ స్నేహితుల్లో, మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు, రక్షణ పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? ఇది చాలా డేంజర్. దీనికంటే ఇంక సీరియస్ బైబిల్లో ఏం చెప్పలేము. బైబిల్లో ఉన్న సీరియస్ కలిగించేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ సబ్జెక్టు. రక్షణ పోగొట్టుకోకూడదు. అసలు రక్షణ పొందడమే కష్టం కదా. రక్షణ పొందే అవకాశం మనకు లేనప్పుడు యేసుక్రీస్తు వారు మనకు రక్షణ ఇచ్చాడు, సువార్త ద్వారా మనం రక్షించబడ్డాం, దేవుని కృపను బట్టి మన విశ్వాసం బట్టి రక్షించబడ్డాం, యేసుక్రీస్తు మనం రక్షించాడు. మరి పొందిన రక్షణ పోదు, కానీ నువ్వు పోగొట్టుకుంటున్నావా? బుద్ధిపూర్వకంగా పాపం చేసే పరిస్థితికి వచ్చేసావా? రక్షణ పొందిన తర్వాత నీ రహస్య జీవితం భ్రష్టుపట్టిపోయిందా? వేషధారణ ఎక్కువైపోయిందా? దురసనాలు ఎక్కువైపోయాయా? చెడు స్నేహాలు ఎక్కువైపోయాయా? లేకపోతే లోకాశులకు లోనైపోతున్నావా? లోకాశుల చేత ఆకర్షించబడుతున్నావా? రక్షణ పొందేనని చెప్పుకునే భ్రమలో ఉంటూ రక్షణ పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నావా? అర్థం చేసుకోవాలి. చాలా డేంజర్ పిల్లలు. ఒకసారి ఇంతకుముందు ఈ రైల్వే గేట్ల దగ్గర లైట్ పెట్టుకుని ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం మార్పులు వచ్చినాయి. రైల్వే గేట్ దగ్గర గేట్ మీద పెట్టేవాళ్ళు. ఆ రైల్వే గేట్ మీద ఏం చేస్తారంటే తల మీద లైట్ పెట్టుకుని ఉంటాడు, తల మీద లైట్ పెట్టుకొని నిద్రపోకుండా లైట్ చూపించాలి. ఇది వెనకటి కాలం.
తల మీద లైట్ పెట్టుకొని లైట్ చూపించాలన్నమాట. గేట్ వేస్తున్నప్పుడు తీస్తున్నాం గుర్తుగా. ఇతను ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు, తల మీద లైట్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. తల మీద లైట్ ఉందనుకున్నాడు కానీ లైట్ ఆరిపోయింది. నా సంగతి అతనికి తెలియదు. నేను డ్యూటీ చేస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను, తల మీద లైట్ ఉంది, ఆ ట్రైన్ వాళ్ళకి లైట్ చూపిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ లైట్ ఆరిపోయి ఉన్న సంగతి అతను గుర్తించాలని నిద్ర ముద్దులో ఈలోపు యాక్సిడెంట్ జరిగిపోయింది. ఆ తర్వాత ఉద్యోగం తీసేశాడు. ఏంటి ప్రాబ్లం అని చూస్తే లైటు ఆరిపోయినటువంటి స్థితిని తాను గుర్తించలేకపోయాడు. ఈరోజు నేను అనుకుంటాను ఇది చాలా ప్రమాదం, చాలా సీరియస్గా తీసుకోండి. ఈరోజు మీ లైఫ్ అంతట్లో ఈరోజు ఈ వర్తమానాన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే చాలామంది రక్షణ పొందేమనే భ్రమలో లేక రక్షణ పొందేమనేటువంటి తృప్తిలో కొన్నిసార్లు రక్షణకు దూరం అయిపోతున్నారేమో, రక్షణ పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసారేమో. బుద్ధిపూర్వకంగా మనమే పాపం చేస్తున్నప్పుడు, రహస్య జీవితం సరిగా లేనప్పుడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, సాతాను కార్యకలాపాల్లో మనం ఏకీభవిస్తున్నప్పుడు మరి మనమే పూర్తిగా దేవునికి దూరం అయిపోతే పరిస్థితి ఏంటి? పొందిన రక్షణ దేవుడు తీసేయడు. ఒక్కసారి రక్షణ పొందితే ఆ రక్షణ జీవితం మొత్తానికి సరిపోయింది. చనిపోయేంతవరకు ఆ రక్షణ ఉండిద్ది, అందులో డౌటే లేదు. అయితే మనమే దాన్ని పోగొట్టుకుంటే ఎవరో చేయగలిగింది ఏం లేదు. మనమే ఈ రక్షణ నాకు వద్దన్నట్లుగా మనం ప్రవర్తిస్తే, ఒక క్రైస్తవుడు అయినటువంటి నీవు క్రైస్తవులాగా ప్రవర్తించకపోతే, ఒక విశ్వాసమైనటువంటి నీవు విశ్వాసలాగా ప్రవర్తించకుండా భ్రష్టత్వం కలిగి జీవిస్తే దానికి దేవుడు చేయగలిగింది ఏముంది? దేవుడు ఆల్రెడీ నేను రక్షించేశాడు. నువ్వు బాప్తిసం తీసేసుకున్నావు, పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవం నీకు ఉండొచ్చు, ప్రభువుని చక్కగా ఆరాధిస్తూ ఉండొచ్చు, వాక్యం నీకు బాగా తెలిసి ఉండొచ్చు, మంచి సీనియర్వో జూనియర్వో అయి ఉండొచ్చు. అయినా నీవే రక్షణ పోగొట్టుకునే పరిస్థితిలోకి వస్తే ఎవరేం చేయగలరు? హెబ్రీ రాసిన పత్రికలో ఆ మాట చెప్తాడు. హెబ్రీ పత్రికలో అంటాడు, ఒకసారి వెలిగించబడిన తరువాత మరి పరిశుద్ధాత్మను కూడా పొందుకొని మరి దేవుని యొక్క వాగ్దానాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి లోకంలో కలిసిపోతే అలాంటి వ్యక్తిని మార్చడం అసాధ్యం అంటాడు. అర్థం చేసుకోండి. ఒకసారి వెలిగించబడినటువంటి మనం, పరిశుద్ధాత్మను రుచి చూచినటువంటి మనం, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మనం మరలా లోకంలో కలిసిపోతే మనకి ఎవరు చెప్పాలి? తెలియని వాళ్ళకంటే ఎవరని చెప్తారండి? నూతన వ్యక్తులకు సువార్త చెప్తారు, కరెక్టే. అన్య జనులకు సువార్త చెప్తారు, వాళ్ళు రక్షిస్తారు, కరెక్టే. కానీ సువార్త చెప్పవలసినటువంటి నీవు, వాక్యము తెలిసినటువంటి నీవే ఒక లోకస్తుల్లాగా తయారైతే, నీవే ఒక అన్యుల్లాగా తయారైతే, నీవే నీ జీవితం ఆత్మీయ జీవితం వెనకబడిపోతే మరలా నీకు ఎవరు చెప్తారు? ఒకళ్ళు ఎవరైనా చెప్పారనుకో నీకు కోపం వచ్చింది, నాకు తెలిసిలే బాగుంటాం. ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు. తెలియని వ్యక్తికి చెప్తారు, కరెక్టే. తెలిసిన వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, నాకు నీకంటే ఎక్కువే తెలుసులేయా, నాకు సీనియారిటీ ఉంది, నాకు ఎక్కువ వాక్యం తెలుసు, నాకు నడిపింపు ఉంది, నాకు అన్ని విషయాలు తెలుసు అంటావు. కాబట్టి నీకు చెప్పినా వినే పరిస్థితిలో లేవు. ఎందుకంటే నీకు అన్ని విషయాలు తెలుసు. మరి తెలిసే నువ్వు దారి తొలగిపోతే, తెలిసే ఒకవేళ నువ్వు తప్పిపోతుంటే, పొందిన రక్షణ పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటే, ధీమావలే ఇహలోకాన్ని స్నేహించే పరిస్థితిలోకి వచ్చేస్తే ఎంత వెనకబడిపోతున్నావో ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎందుకంటే కొరింథీ పట్టణంలో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పాపంలో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, శోధనలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఏమంటాడంటే మీరు స్థిరంగా ఉండండి, మీరు రక్షణ పొందారు కాబట్టి ఆ రక్షణలో స్థిరంగా ఉండండి, గట్టిగా నిలబడండి, ఏది పోయినా పర్వాలేదు, రక్షణ పోగొట్టుకోగాకండి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి మీరు లోనై రక్షణ పోగొట్టుకోవద్దు. ఆ రక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళేటట్టు ఉండాలి. ఆ రక్షణ ద్వారా మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. కనుక రక్షణలో స్థిరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. పిల్లారా, చాలా మంది ఈ రక్షణ విషయంలోనే వాదనలు జరిగి కులంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో నుంచి వెలివేయబడిన వాళ్ళు ఉన్నారు, ఆస్తిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం వద్దనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రక్షణ కోసం, రక్షణ విషయంలో వాళ్ళకు వాదన వచ్చినప్పుడు, భక్తి విషయంలో వాదన వచ్చినప్పుడు నాకు యేసు ప్రభువే కావాలి అని కులాన్ని వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ఆస్తి వద్దని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రక్షణకు మించిన విలువైంది ఇంకేమి లేదు కదా. ఏది పోయినా పర్వాలేదు, మనం సంపాదించుకోగలం, ప్రభు మనకి ఇస్తాడు, ప్రభు మనకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ రక్షణ పొందినాక దాన్ని పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? రక్షణ విషయంలో వెనకబడిపోతే శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతావు కదా.
పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు కదా, విజయవంతమైన జీవితం నీకు ఉండదు కదా. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా మీరు అర్థం చేసుకోండి, ఇంటికి వెళ్ళినా కూడా ఆలోచించుకోండి, రక్షణ విషయంలో నేను ఎలాగున్నాను, నేను పొందిన రక్షణ గట్టిగా పట్టుకున్నానా, రక్షణలో నేను స్థిరంగా ఉన్నానా, లేకపోతే రక్షణ నుంచి దూరం చేసే పరిస్థితులు నాకేమన్నా వస్తున్నాయా? యేసుక్రీస్తు వారు చెప్పిన పర్వత ప్రసంగం మీకు గుర్తొస్తుందా? ఏమన్నాడు? చేయడానికి ఏదైతే నిన్ను ఆటంకం చేస్తుందో ఆ ఆటంకాన్ని తీసేసుకో. నీ అవయవం కంటే ఆటంకాన్ని తీసేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఒకటి, రక్షణలో ప్రతి ఒక్కరు స్థిరంగా ఉండాలని గుర్తుంచుకోండి. దయచేసి నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా రక్షణ పోయే పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, మనం స్థిరంగా ఉండవలసిన విషయాల్లో మరొక చాలా సీరియస్గా లోతుగా ఆలోచించవలసిన విషయం ఏంటి తెలిసిన? రెండవది, సంఘములో స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్ర. నేను చెప్పే విషయాలు ఏది కూడా మీరు సింపుల్గా అంచనా వేయొద్దు. ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన విషయాన్ని మీ మంచిగా నేను తీసుకొస్తున్నాను, దాన్ని మనం వింటున్నాం, ఆలకిస్తున్నాం, అనుసరించాలి. ఒకటి, రక్షణలో స్థిరంగా ఉండాలి. వెరీ గుడ్, అర్థమైపోయింది. మన రక్షణ మనం గట్టిగా పట్టుకుందాం. రెండవది, సంఘములో స్థిరముగా ఉండవలెను. రక్షించబడిన ప్రతి వ్యక్తి, బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి, విశ్వాసిగా ఎంచబడిన ప్రతి వ్యక్తి ఎట్టి పరిస్థితిలో కూడా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘంలో నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నావు, ఆ సంఘంలో నీకు మ్యారేజ్ జరుగుతుంది, ఆ సంఘంలో నువ్వు చచ్చిపోతే నీకు సమాధి కార్యక్రమం జరిగేటట్టు ఉండాలి. మా సంఘంలో బాప్తిసం ఇచ్చినప్పుడు అదే చెప్తాను, బాప్తిసం తీసుకోవడం కాదు, నేను సమాధి కూడా ఇక్కడే జరగాలి. నీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని విడిచిపెట్టాలి కాక అట్లయితే బాప్తిసం నీకు వేస్ట్. నువ్వు సంఘంలో స్థిరంగా ఉండాలని గట్టిగా చెప్పేస్తావు. నిజమే, దేవుడు మనకు ఒక మంచి సంఘాన్ని, ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి ఆరాధన, ఒక మంచి ఆత్మీయ తల్లిదండ్రులు, మంచి సేవకులు ఇచ్చినప్పుడు పిల్లరా, ఆ సంఘాన్ని పోగొట్టుకునేవాడు భ్రష్టులైపోతారు. కొత్త కొత్త బోధలు వస్తుంటాయి, కొత్త సేవకులు వస్తుంటారు, కొత్త సిద్ధాంతాలు వచ్చి మనల్ని ఆకర్షిస్తారు. ఆ సంఘానికి ఎందుకు, ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, ఇదిగో ఈ సిద్ధాంతం చూడండి, ఈ రిఫరెన్స్ చూడండి అని మనల్ని ఆకర్షించేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక పక్క సాతాను బయటకు లాగుతుంటే, ఒక పక్క వేరే సంఘాలు బయటకు లాగుతుంటే, ఈలోపు హై జంపులు, లాంగ్ జంపులు, కప్పగంతులు ఎక్కువైపోయి, రొయ్యల చెరువులు కట్టలు దిగి, ఈ రొయ్యలు అటు వెళ్ళి, ఆ చెరువులు చేపలు ఇటు వచ్చి, ఇటు చేపలు అటు వచ్చి, ఈ చెరువులు కలిసిపోయి ఎవడి చేపలు ఎవడికి అర్థం కాక, ఈ చెరువులో నీళ్లు చేపలు ఎటు కొట్టుకుపోతున్నాయో ఎవడికి అర్థం కాక లగోదిగో కొట్టుకునే పరిస్థితి. చెరువులని పక్క పక్కనే గెట్లే దిగిపోయి ఏం చేయాలి అర్థం కావట్లేదు, నీళ్లు కలిసిపోయి చేపలు కలిసిపోయి. ఇప్పుడు ఎవడి చేపలు ఎవరి చెరువులోకి వెళ్ళిపోయినట్టు ఏం అర్థం కావట్లేదు. అర్థమైందా? దేవుడు నీకు ఒక మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చినప్పుడు, ఒక మంచి ఆరాధన, ఒక మంచి సంఘ క్రమం, ఒక మంచి ఉపదేశాన్ని నీకు ఇచ్చినాడు దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ సంఘంలో స్థిరంగా ఉండాలి. ఇక ఎవరి మాట వినకూడదు, నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు, సాతాను శోధనలో పడకూడదు, వేరే సంఘానికి వెళ్ళకూడదు, వేరే ఆకర్షణకు నువ్వు లోనవ్వకూడదు. కొత్త సిద్ధాంతాలు ఏవో రిఫరెన్స్లు కొన్ని చెప్పి మీకు చెప్పినప్పుడు అరే భలే మర్మం చెప్పాడే, మర్మం వద్దు, మర్మారాలొద్దు, సంఘం కావాలి. అర్థమైందా? నీకోసం కన్నీరు గార్చి మీ గృహాలు దర్శించి మరి సంఘ కాపులు ఎంతో కష్టపడి నిన్ను కొన్నాడు, నీకోసం ఎంతో శ్రమించాడు. ఈరోజు నువ్వు సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు సంఘంలో స్థిరంగా ఉండాలి, సంఘ క్రమానికి నువ్వు కట్టుబడి ఉండాలి, సంఘ ఉపదేశానికి నువ్వు కట్టుబడి ఉండాలి. పిల్లరా, ఎవరైతే సంఘాన్ని విడిచిపెట్టిపోతారో వారు అస్థిరులు. ఒక సంఘంలో నువ్వు నిలవలేకపోతే, ఒక క్రమంలో నువ్వు నిలవలేకపోతే, ఒక దైవజనుడి దగ్గర నువ్వు నిలవలేకపోతే మరి ఏ సంఘంలో నువ్వు ఉండలేవు, నువ్వు ఎక్కడ ఉండటం కూడా నువ్వు నిలబడలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇప్పుడు కొరింథీ సంఘంలో స్థిరంగా ఉండమని చెప్తున్నాడు పౌలు గారు. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? సంఘంలో స్థిరంగా ఉండండి. కొరింథీ పట్టణంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాం, కొరింథీ సంఘం కనుక మీరు పరిశుద్ధులు. మీరు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళగాకండి, బయటికి వెళ్ళగాకండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా సంఘం లోపలే ఉండండి, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఎందుకంటే సంఘం అనేది ఒక చిన్న పరలోకం. దేవునికి స్తోత్రం. చనిపోయిన తర్వాత మనం పెద్ద పరలోకానికి వెళతాం, అది పెద్ద పరలోకం. అయితే ప్రస్తుతానికి చిన్న పరలోకం ఉంది. ప్రస్తుతానికి మనం శరీరంతో జీవిస్తున్నప్పుడు మనం సంతోషించడానికి, పరలోక వాతావరణాన్ని అనుభవించడానికి ఈ సంఘమే ఒక పరలోకం. కనుక ఈ సంఘానికి వస్తున్నప్పుడు నువ్వు పరలోకానికి వస్తున్నట్టుగా ఫీల్ అవ్వు.
ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు, ఇక్కడ నాట్యం చేసినప్పుడు, ఇక్కడ ఆరాధన చేసినప్పుడు, ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు పరలోకంలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చర్చిలో సెట్ అయితేనే పరలోకంలో ఫిట్ అవుతాడు. చర్చిలో సెట్ కాడు, పరలోకంలో ఫిట్ కాడు. గుర్తుంచుకోండి. చర్చిలో నేను సెట్ కాలేకపోతే, సంఘంలో నువ్వు స్థిరంగా ఉండకపోతే, సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకపోతే, సంఘ ఆరాధనకు సరిగా రాకపోతే, సంఘ సహవాసంలో నువ్వు ఉండకపోతే, సంఘ సేవకులతో నీకు మంచి సంబంధం ఉండకపోతే నువ్వు చచ్చినాక పరలోకానికి వెళతానని ఎలా అనుకుంటున్నావు? రేపు రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో ఉంటారని చెప్పి నీకు ఎవరు చెప్పారు? ఈ సంఘం అనేది పరలోకానికి ఒక శాంపిల్. సంఘం అనేది పరలోకానికి ద్వారం. ఇది ఒక చిన్న పరలోకం కనుక పరలోకాన్ని నువ్వు ఇక్కడ అనుభవించు. పరలోక వాతావరణాన్ని ఇక్కడ చూడు. పరలోక ఆశీర్వాదాలు ఇక్కడ పొందుకో. ఇక్కడ దైవ సేవకుడు చెప్పే వాక్యానుసారంగా ప్రవర్తించు. దేవుడి సేవకులు మీ కొరకు సేవకు సమర్పించుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి శ్రమించి వారి సాక్ష్యాన్ని మీరు వినుంటారు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఇంత పెద్ద చర్చ ఇక్కడ కట్టబడిందా? ఎంతమంది సంఘస్థులు ఇక్కడికి వచ్చినారా? అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయా? లేవు. మరి వాళ్ళు తిని తినక పస్తులుండి ఉపవాసాలుండి సువార్త ప్రకటించి వర్షంలో తడిసి ఎండకెండి సైకిల్ మీద వచ్చి కాలినడకను వచ్చి గృహదర్శనాలు చేసి ఎన్నో కష్టపడి ఎన్నో తిప్పలు పడితే ఈరోజు చర్చి ఏర్పడింది, సంఘం ఏర్పడింది. మీరు రక్షించబడి ఇక్కడ లోపలికి రాగలిగారు, సంతోషంగా ఆరాధన చేయగలుగుతున్నారు. దీని వెనక ఎంత కన్నీటి ప్రార్థన ఉంది, దీని వెనక ఎంత త్యాగం ఉంది, ఎంత ప్రయాసం ఉంది, దైవ సేవకుల యొక్క ఎంత కష్టం ఉంది, వాళ్ళ కృషి, వాళ్ళ సర్వీసు, వారి త్యాగం దీని వెనక ఖచ్చితంగా ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు సంఘానికి వచ్చి నువ్వు మళ్ళీ సంఘాన్ని విడిచిపెట్టిపోతే ఎట్లా? మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళిపోతే, లేక లోకంలో కలిసిపోతే, లేక ఇన్స్పెక్టర్ లాగా అయిపోతే, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ జరిగినట్టుగా స్కూల్స్లో అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ జరిగినట్టుగా ఎప్పుడో నీకు తీరినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చర్చికి వచ్చి వెళ్ళిపోతావా? నువ్వేమైనా ఇన్స్పెక్టర్వా? ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చేస్తున్నావు ఇక్కడికి? నువ్వు విశ్వాసవి కదా, పిశాచివా? విశ్వాసమైనప్పుడు విశ్వాసలాగే ఉండు, పిశాచిలాగా ప్రవర్తిస్తావే. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు పోతావా? సంఘం యొక్క విలువ నీకు తెలియదా? సంఘం యొక్క విలువను గుర్తిస్తేనే పరలోకంలో నీ విలువ నీకు తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఆదివారం ఆరాధనకు రాను ఎంతమంది ఉన్నారు? సంఘానికి సరిగ్గా రాను ఎంతమంది ఉన్నారు? చెప్పండి. పోయి నాయన నువ్వు సంఘానికి రాకపోతే పరలోకానికి పోవని చెప్పండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనకపోతే నిత్యారాధనలో కూడా నీకు స్థానం దొరకదు అని చెప్పేసేయండి. కనుక సంఘంలో స్థిరంగా ఉండాలి. సంఘాన్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. శ్రమలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎన్ని వచ్చినా సరే, బయట పరిస్థితి ఎలాగున్నా సరే, నా సంఘం, ఇది నా సంఘం, ఈయన నా ఆత్మీయ తల్లిదండ్రులు, వీళ్ళు, ఇది నా సహవాసం. నా ప్రాణం పోయినా సరే మా సేవకుని విడిచిపెట్టను. దేవుని స్తోత్రం. ప్రాణం పోయినా సరే నా సంఘాన్ని మాత్రం నేను వదిలిపెట్టుకోను. ఏమైనా సరే అది నా సంఘం, నన్ను పరలోకానికి తీసుకుని పోయే మార్గం. అలాంటి విశ్వాసులు కావాలి. కొరింథీయులకు రాసిన పత్రికలు అనుకుంటారు, రోమపత్రిక కూడా చెప్పాడు. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో, రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న విశ్వాసుల్లాగా మనం తయారవ్వాలి. ఈ మన్నా జూబిలీ చర్చి తయారవ్వాలి. అక్కడ 2 విశ్వాసులు ఉన్నారు, భార్య భర్తలు, హక్కుల్లా, ప్రిస్కిల్లాలు. వాళ్ళ గురించి పౌలు భక్తులు ఏం చెప్పాడు తెలిసినా? వాళ్ళు సంఘంలో స్థిరపడిన వాళ్ళు, విశ్వాసంలో స్థిరపడ్డారు, ఉపదేశంలో స్థిరపడ్డారు. వాళ్ళ గురించి ఏమన్నా తెలిసినా? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. ఒక దైవ సేవకుడు విశ్వాసుల గురించి ఇస్తున్న సాక్ష్యం. అట్టాటి విశ్వాసులాగా మీరు తయారవ్వాలి. సేవకుల విషయంలో మీ సేవకుల కోసం ప్రాణం పెట్టే పరిస్థితి మీకు రావాలి. అంటే మా సేవకుల కోసం ఆ ప్రాణమని పెడతాం సార్, మా ఆస్తిని వదులుకుంటామండి, మా కులమాన్ని విడిచిపెట్టేస్తామండి, మా సేవకుని మాత్రం విడిచిపెట్టము. మా సంఘాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆదివారం ఆరాధన మానుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను స్థిరపడిన వ్యక్తిని. హక్కుల్లా, ప్రిస్కిల్లాల గురించి పౌలు భక్తులు ఇస్తున్న సాక్ష్యం నేడు మన సంఘ కాపరులు మన గురించి చెప్పాలి. ఏమని చెప్తున్నారు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత విశ్వాసం అండి వీళ్ళు! ఎంత స్థిరంగా ఉన్నారు వీళ్ళు! ఎలాంటి త్యాగం, ఎలాంటి కమిట్మెంట్ ఇది! సంఘంలో స్థిరత్వం అన్నమాట. పౌలు గారి కోసం ప్రాణమైన పెడతారు కానీ పౌలు గారిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. సంఘాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సంఘముతో అనుబంధం చేయబడినారు. ఇక్కడ కూర్చున్న మీరు ఆ మాట చెప్పగలరా? మా సంఘం కోసం అవసరమైతే మేము ప్రాణం పెడతాం సార్, మా సేవకుల పక్షంగా మేము నిలబడతాం సార్, మా సంఘ కాపును వదిలిపెట్టి మేము పోం సార్, ఆయన ఏది చెప్తే అదే చేస్తామండి, ఆ క్రమంలో మేము స్థిరంగా ఉంటాం, ఆ ఉపదేశంలో మేము స్థిరంగా ఉంటాం సార్ అని మీరు చెప్పగలరా? అలాగ చెప్తే మీరు ధన్యులు.
అంతేగాని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి లేక వేరే సంఘానికి వెళ్ళిపోయి సంఘాన్ని చీల్చి సేవకుడి మీద సాడీలు చెప్పి సేవకుడి మీద చెడ్డ ప్రచారం చేసేసి పాస్టర్ గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా లేనిపోయిన మాటలు మాట్లాడి అనవసరంగా శాపాన్ని తెచ్చుకోవద్దు, నష్టాన్ని తెచ్చుకోవద్దు. వారు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు సుఖం రావచ్చు, ఇప్పుడు విశ్రాంతి రావచ్చు. దీని వెనక పడిన కష్టాన్ని ఒకసారి మనం గుర్తించాలి. ఎవరో పడినటువంటి కష్టం ఈ ప్రాంతంలో దైవ సేవకులు పడ్డారు. అమలాపురం ప్రాంతానికి వారు వచ్చినప్పుడు, వారు సేవ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎవరు సహకరించారు? వారిని ఎవరు సహకరించారు? అప్పుడు ఎవరు పోషించారు? ఎవరు పోషించలేరు. అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ చేయరు. మరి కష్టమో నష్టమో తినకో తిప్పలు పడి మరి ఇక్కడ స్థిరంగా నిలబడి మరి ఈరోజు ప్రభుపక్షంగా ప్రభు దాసులుగా వాళ్ళు నిలబడ్డప్పుడు సంఘ కాపురులకి సంఘ విశ్వాసులు పూర్తి సహకారం అందించాలి. దేవునికి స్తోత్రం. అందించినప్పుడే నువ్వు బాగుపడతావు, దీవించబడతావు. ఇది వాక్యం, నేను చెప్పే మాటలు కాదు, వాక్యం. ఇది ఆత్మ నడిపింపింది. కాబట్టి ప్రతి విశ్వాసికి నేను చెప్పేది ఏంటంటే, రక్షించబడి బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తికి నేను గట్టిగా ఖండితంగా చెప్పేది ఏంటంటే, నీవు సంఘంలో స్థిరంగా ఉండవలెను. రేపు బాప్తీసాలు కూడా ఇస్తారు. బాప్తీసాలు తీసుకున్న కూడా చదవరండి. బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత ఇంకా సంఘంలో స్థిరపడిక అంతే. ఒక చెట్టు కానీ ఒక చోట నాటబడినప్పుడు ఎలాగది స్థిరపడుతుందో పిల్లరా, మనం ఈ సంఘం అనే తోటలో ఒక్కొక్క మొక్కలాగా నాటబడాలి. అది గుర్తుంచుకోండి. ముగింపుకు వచ్చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదట దేనిలో స్థిరంగా ఉండాలి? ఒకటి, మనము పొందినటువంటి రక్షణలో స్థిరంగా ఉండాలి. ఆ రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి. రెండవది, ప్రభు మనకి ఏ సంఘం అయితే ఇచ్చినాడో, ఏ సంఘ కాపురం అయితే మనకి ఇచ్చాడో, ఏ సంఘంలో అయితే ఆరాధన మనకి ఇచ్చాడో, ఏ సంఘం ద్వారా మనం మేలు పొందామో, ఏ సేవకుడి ద్వారా మనం మేలు పొందామో, జీవితాంతం కృతజ్ఞత కలిగి హక్కుల్లా ప్రిస్కిల్లాగా మంచి విశ్వాసులాగా తయారై ఆ సంఘంలో స్థిరంగా ఉండాలి. మూడవది, ఇక మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం చెప్పి ముగించేస్తాం. మూడవది ప్రియులారా, ప్రార్థనలో ప్రతి ఒక్కరు స్థిరంగా ఉండాలి. ఇది వ్యక్తిగత విషయం. ఇది ఎవరికి వాళ్ళకే పర్సనల్, వ్యక్తిగత విషయం. నీవు శోధన జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, ఈ లోకంలో 3 శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పండి? శరీరము, సాతాను, లోకం. 3 శత్రువులు 3 ఉన్నారు. మన శరీరాన్ని మనం జయించాలా, సాతాన్ని జయించాలా, లోకాన్ని జయించాలి. ఈ 3 బలమైన శత్రువులు మనకు. కనుక ఈ శత్రువులు మనం జయించాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా ఉండాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మూడవది ప్రియులారా, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆ కొలసీ పత్రికలో 4వ అధ్యాయం చెప్తాడు, మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అంటాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు 2-3 వచనాల్లో, మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. అంటే ప్రార్థన తగ్గిపోకుండా చూసుకోండి. మీరెంత బిజీగా ఉన్నా, డ్యూటీ ఎట్లా ఉన్నా, బిజినెస్ ఎట్లా ఉన్నా, వ్యవసాయ పరిస్థితులు ఎట్లా ఉన్నా, జర్నీస్ ఎట్లా ఉన్నా, శోధనలు ఎన్నొచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎన్నొచ్చినా, అనారోగ్యత ఎంత వచ్చినా, ఒకటి గుర్తుంచుకోండి, ప్రార్థనలో తగ్గకుండా చూసుకోవాలి. నాకు మనశ్శాంతి లేదు సార్, అందువల్ల ఎక్కువ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనకూడదు. శోధన వచ్చిందండి, అందుకే ఎక్కువ ప్రార్థన చేయలేకపోయాను. ఈ మధ్య కొంచెం ఈ డ్యూటీ ఎక్కువైపోయింది, డ్యూటీ బిజీలో ఉండి ఎక్కువసేపు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, సరిగా ఆరాధనకు రాలేకపోతున్నాను అనకూడదు. అలాగ అంటున్నావంటే నువ్వు చాలా నష్టపోతున్నావు. డ్యూటీ ముఖ్యం కాదు, భోజనం ముఖ్యం కాదు, స్నేహం ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, నువ్వు ప్రభువుతో మాట్లాడటం ముఖ్యం. అందుకని నేనేం చెప్తున్నా అంటే, పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రార్థనలో మనం స్థిరంగా ఉండాలి. అంటే నువ్వు ప్రభువుకి ఇచ్చే సమయం లేక నువ్వు ప్రార్థనకు కేటాయించే సమయం తగ్గకుండా చూసుకో. రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్నావా, లేదా రోజుకు 1 అరగంట చేస్తున్నావా, లేకపోతే ఇంకా పెరుగుతుందా? రోజుకి సంవత్సరాలు గడిచే కొద్దీ మన ప్రార్థనా సమయం పెరగాలి. అది సీక్రెట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు దానియేలు ఉన్నాడండి. దానియేలు ప్రధానమంత్రి, చాలా బిజీ అయినా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? నియమం తప్పకుండా దినములకు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఒక ప్రధానమంత్రిగా ఉంటూ అంత బిజీ షెడ్యూల్లో ఉండి దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడు. మరి దావీదు మహారాజును తీసుకోండి, ఆయన రాజు అయి ఉండి ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసి గొప్ప చక్రవర్తి రోజుకు 7 సార్లు ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న సిస్టమ్ ఏంటంటే, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న, చక్రవర్తి స్థానంలో ఉన్న, ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎలాంటి మరణకరమైన పరిస్థితులు వచ్చినా ప్రార్థనలో మనం గడిపే సమయం తగ్గకూడదు. అది పాయింట్.
ప్రార్థనలో నువ్వు ప్రభువుతో గడిపే సమయం తగ్గింది అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు లెక్క, నువ్వు వెనకబడిపోయినట్టు లెక్క, భ్రష్టు పట్టిపోయినట్టు లెక్క. ఎందుకంటే ప్రార్థన ద్వారా నువ్వు విజయాన్ని సాధిస్తావు. ప్రార్థన అనే పవిత్రమైన పదానికి గ్రీకులో ప్రస్యూకే అనే పదాన్ని వాడాడు. ప్రస్యూకే ప్రార్థన అంటే దాని అర్థమేం తెలుసునా? సృష్టికర్త అయినటువంటి దేవునితో సృష్టించబడిన వ్యక్తి మాట్లాడుట. అసలు ప్రార్థన అంటే అర్థం అది. సృష్టికర్త అయినటువంటి దేవునితో సృష్టించబడిన వ్యక్తి మాట్లాడటం. ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరైతే నీకు మానవ జన్మిచ్చారో, ఎవరైతే నీకు ఆయుష్ ఇచ్చారో, ఆరోగ్యం ఇచ్చారో, ఎవరైతే నీకు రక్షణ ఇచ్చారో, ఎవరైతే నిన్ను ఒక మంచి సంఘ పెద్దగా లేక ఒక విశ్వాసగా ఉంచారో, ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తున్నారో, ఆయనతో నువ్వు మాట్లాడే దానికంటే ఇంకోటి ఇంపార్టెంట్ లేదు. నిన్ను సృష్టించిన వ్యక్తితో మాట్లాడటానికి నీకు టైం దొరకట్లేదా? నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తితో నువ్వు మాట్లాడలేవా? అంతకంటే నేను ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరున్నారు? నీకు ఆయుష్ ఇస్తున్న వ్యక్తితో, నీకు ఆరోగ్యం ఇస్తున్న వ్యక్తితో కొద్దిసేపు నువ్వు మాట్లాడలేవా? అర్థం చేసుకోండి. కాబట్టి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోండి, ఎవరైతే ఎక్కువ సమయం దేవునితో గడుపుతారో వారే విజయాన్ని సాధిస్తారు, వారే ఆశీర్వాదాలు పొందుతారు. దేవునితో మాట్లాడాలి. మీ ఇద్దరు మాట్లాడుకోండి, పోయి ఏకాంతంగా వెళ్ళి మాట్లాడుకో. నీవు నీ దేవునితో మాట్లాడుకో. అప్పుడు ఆయన నీకు స్వరం ద్వారా మాట్లాడవచ్చు, ఆయన నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు, ఆయన నీకు వరాలు ఇస్తాడు, ఆయన నీకు దర్శనం ఇస్తాడు, ఆయన నీకు ప్రేరేపణ ఇస్తాడు, అన్ని ఇస్తాడు నీకు. నువ్వు ఆయనతో మాట్లాడు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత టెన్షన్గా ఉన్నా, ఎంతమంది తొందర చేసినా కూడా పిల్లరా ప్రార్థన ఎందుకు నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా చెప్పండి, దేవునికి స్తోత్రం. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒకసారి బ్రిటన్ పార్లమెంట్లో జరిగిన విషయం చెప్తా మీకు, చాలా జాగ్రత్తగా వినాలి. బ్రిటన్ పార్లమెంట్లో ఒక స్పీకర్ ఉన్నాడు. ఆ స్పీకర్ మంచి ప్రార్థనాపరుడు. ఖచ్చితంగా 10 గంటలకి బెల్ మోగిద్ది. బెల్ మోగ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. ఒక నిమిషం కూడా లేట్ అవుతుంది. 10 o'clock టైం పార్లమెంట్ టైం అనుకోండి. 10 గంటలకు బెల్ కొట్టారు అంటే స్పీకర్ వచ్చేస్తాడు. ఫస్ట్ చైర్లో కూర్చుంటాడు, పార్లమెంట్ స్టార్ట్ చేసేస్తాడు. సరే ఒకరోజు ఏం జరిగింది, అతనికి ముందు వస్తాడు అన్నమాట. అతను 8:30, 9 గంటలకు ముందు వచ్చి ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ఖచ్చితంగా 10 గంటలకు ప్రార్థన ముగించుకొని బెల్లు కొట్టిన టైం ఖచ్చితంగా వచ్చి స్పీకర్గా పార్లమెంట్ స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు ఏం జరిగింది, అతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు గదిలో. 10 అయిపోయింది, బెల్లు కొట్టేశారు. వీళ్ళంతా వచ్చేసారు, ఎంపీలంతా వచ్చి కూర్చున్నారు పార్లమెంట్లో. స్పీకర్ ఏడి? స్పీకర్ సెలవు పెట్టలేదు, మరి స్పీకర్ రానని చెప్పలేదు, సిక్కని చెప్పలేదు. ఏడు స్పీకర్ వెతుకుతా ఉన్నారు. స్పీకర్ ఏడి? అసలు ఇంతవరకు ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా ఎప్పుడు లేట్ అవ్వలేదు, ఇతను ఆబ్సెంట్ అవ్వలేదు. వెరీ గుడ్ స్పీకర్ దొరికాడు మనకి బ్రిటన్లో. ఏడి స్పీకరు? ఏమనింది స్పీకర్కి అని చెప్పి ఎంపీలు మొత్తం కంగారు పడిపోతున్నారు. 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, స్పీకర్ లేడు. ఎప్పుడు అలా జరగలేదు ఇంగ్లాండ్ చరిత్రలో. సో ఏమయ్యాడు స్పీకరు? అర్థం కాలేదు. ఆ తర్వాత 11 గంటల తర్వాత చిన్నగా చిరునవ్వుతో పార్లమెంట్లోకి హాల్లోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ళందరూ చాలా కోపంతో కొంతమంది ఉన్నారు, బాధతో కొంతమంది ఉన్నారు, రకరకాల ఫీలింగ్స్తో ఉన్నారు. స్పీకర్ రాగానే అధ్యక్ష అని చెప్పేసి, ఈరోజు 1 hour లేట్ అయింది. ఇది బ్రిటన్ పార్లమెంట్లో పెద్ద మైనస్ పాయింట్. ఇది బ్రిటన్ పార్లమెంట్లో 1 hour ఎంపీలు వచ్చి ఖాళీగా కూర్చోవడం అనేది ఇది ప్రపంచం మొత్తంలో ఇంగ్లాండ్ దేశానికి అవమానం అని చెప్పి ఒక్కొక్కరు ఆర్గ్యుమెంట్లు ఏమనంటారు. మన భారత పార్లమెంట్ కూడా చాలా నష్టపోయింది. ఈ మధ్య వర్షాకాల సమావేశాలు దాదాపు 13 రోజులు వేస్ట్ చేసింది. ఇంతవరకు భారతీయ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. 544 మంది ఉంటారు ఎంపీలు, అక్కడ ఒక 250 మంది ఉంటారు ఇంచు రాజ్యసభలో. ఎంతమంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితిలో కొన్ని రోజులు పార్లమెంట్లో కార్యకలాపాలు జరగలేదు. ఇది దేశానికి అంత నష్టం, కోట్ల రూపాయల నష్టం. 100 మంది ఎంపీలు మరి ఖాళీ అయిపోయిన పరిస్థితి. అయితే ఈ బ్రిటన్లో 1 hour పార్లమెంట్ లేట్ అయినప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టారు, విమర్శిస్తూ ఉన్నారు. అప్పుడు స్పీకర్ వచ్చాడు, సైలెన్స్ ప్లీజ్, చైర్లో కూర్చున్నాడు, చెప్పడం స్టార్ట్ చేశాడు. బ్రిటన్ చరిత్రలో ఈరోజు మనం ఒక అద్భుతం చూసామన్నాడు. వాళ్ళ కోపం వచ్చింది. ఇదేంట్రా? బ్రిటన్ పార్లమెంట్కి అవమానం జరిగింది. బ్రిటన్ పార్లమెంట్కి ఒక మచ్చ. అసలు బ్రిటన్ పార్లమెంట్ అంటే దాన్ని ఏమంటారు తెలిసిన? మదర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. ప్రపంచానికి పార్లమెంట్కి తల్లి ఎవరంటే బ్రిటన్ పార్లమెంట్. ఇలాంటి పార్లమెంట్లో 1 hour లేట్ ఏంటి అన్నప్పుడు స్పీకర్ చెప్పాడు, కంగారు పడగకుండా ఈరోజు అద్భుతం జరిగింది బ్రిటన్కి అన్నాడు. ఏంటంటే అప్పుడు చెప్పాడు,
ఎప్పుడు మనం రైట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళం, ఈరోజు లేట్ అని మీరు అనుకోకండి. ఈరోజు ఎక్కువసేపు మన బ్రిటన్ పక్షంగా మన సృష్టికర్తతో మాట్లాడామని చెప్పేసి పట్టడు చెప్పట్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో పార్లమెంటు తరఫున 1 hour ఈరోజు దేవుడితో ఎక్కువసేపు మనం మాట్లాడాం. దానికి బ్రిటన్ ప్రపంచం గర్వించాలి అని చెప్పాడు స్పీకర్. దానికి ఎవడేం మాట్లాడలేదు, అందరూ సైలెంట్. అంటే తమాషా అనుకుంటున్నారు ప్రార్థన అంటే. ఇలాంటి చరిత్ర మీరు ఎప్పుడు చదివారా? ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడు విన్నారా? ఒక పార్లమెంటు ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ 1 hour లేట్గా వచ్చి కూర్చొని దాన్ని తప్పుగా చెప్పకుండా దాన్ని అతిశయంగా అద్భుతంగా చెప్పాడు. మన దేశం కోసం మన పార్లమెంటు పక్షంగా 1 hour మన సృష్టికర్తతో ఈరోజు మనం మాట్లాడాం. మన బిల్స్ గురించి దేవుడికి చెప్పేశాం, మన పరిపాలన గురించి దేవుడికి చెప్పేశాం. కాబట్టి దీనికి సంతోషించవలసిన దానికి బదులు మీరు లేట్గా ఫీల్ అవుతున్నారు దేనికి అన్నాడు స్పీకర్. అంత సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అలాంటి స్టేట్మెంట్ ఎంతవరకు భూచరిత్రలో ఎవరు చెప్పి ఉండలేదు. నేనెందుకు చెప్తున్నాను అంటే ప్రియులారా, ప్రార్థనకు మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎంత. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం, లేక దేవుని సన్నిధిలో మనం సమయం గడిపేటప్పుడు దాన్ని మనం ఎలాగ విలువగా భావిస్తాం. చెత్త పనులు పెట్టుకొని నాకు వంట పని అవ్వలేదు, షాపింగ్ పని అవ్వలేదు, కూరగాయలకి వెళ్ళలేదు, లేకపోతే డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పి ప్రార్థన చేయడం తగ్గించుకొని ప్రార్థన చేయడం మానుకుంటే నీ అంత పనికిమాలి నీ భూమి మీద ఎవరు ఉండరు. ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలంటే మూడవది దేనిలో స్థిరంగా ఉండాలి? చెప్పండి. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. కొలసీ పత్రిక 4 చూడండి 3లో ప్రార్థన యందు మెలకువగా ఉండండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, స్థిరం కలిగి ఉండండి. దేవునితో మాట్లాడే విషయంలో ఆ దేవుని సమయాన్ని దొంగిలించొద్దు, సమయాన్ని తగ్గించొద్దు. దేవుని సమయం దేవునికి ఇచ్చేసేయండి, దేవుని సమయం దేవునితో మాట్లాడేసేయండి. ఆరాధనకు రావాల్సిన సమయం ఆరాధన కేటాయించో, ఉపవాస ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేసేయి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు నీతో ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఒక ఆయన అన్నాడు, మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్, బట్ ప్రేయర్ మేక్స్ ఆల్ థింగ్స్. తెలుసా మీకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే పిచ్చి సామెతలు మీకు తెలుసు, కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ కరెక్టే, బట్ నాట్ ఆల్ థింగ్స్. అయితే ప్రేయర్ మేక్స్ ఆల్ థింగ్స్. డబ్బు ద్వారా చేయలేని పనులు, జ్ఞానం ద్వారా చేయలేని పనులు, శక్తి ద్వారా చేయలేని పనులు ప్రార్థన ద్వారా వ్యక్తి చేయగలుగుతాడు. ప్రార్థన ద్వారా దేశాలు మారిపోతాయి, ప్రార్థన ద్వారా వ్యక్తులు మారిపోతారు, ప్రార్థన ద్వారా పరిస్థితులు మారిపోతాయి, ప్రార్థన ద్వారా రోగాలు మారిపోతాయి, ఎక్స్రేలు మారిపోతాయి, స్టేట్మెంట్లు మారిపోతాయి, చట్టాలు మారిపోతాయి ప్రియులారా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పౌలు భక్తులు చెప్పిన మాట ఎంత గట్టిది, స్థిరంగా ఉండండి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని చెప్పేసి పత్రిక ముగించి గ్రీటింగ్స్లోకి వెళ్ళిపోయాడు పౌలు గారు. ఇక్కడ ముగించేద్దాం, సాయంకాలం మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. సో ఇప్పుడు ప్రార్థనలో నువ్వు స్థిరంగా ఉంటున్నావా? టైం ఉంటే కొద్దిసేపు ప్రార్థన చేస్తావు, లేకపోతే లేదు. ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. ఒక గంట సేపు 24 గంటల టైంలో కనీసం ఒక గంట సమయం, ఒక అరగంట సమయం దేవునితో వ్యక్తిగతంగా గడపగలవా? క్వైట్ చేయగలవా? మెడిటేషన్ చేయగలవా? దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా? లేక దేవుడు నీతో ఒక ప్రేరేపణ ద్వారా, ఒక దర్శనం ద్వారా మాట్లాడగలుగుతున్నాడా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వ్యక్తిగతంగా నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. రక్షణలో స్థిరంగా ఉండు, సంఘంలో సంఘ కాపరుల దగ్గర స్థిరంగా ఉండు. మూడవది, నీ వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రార్థనలో స్థిరంగా ఉండు. ఇలాంటి స్థిరమైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఏ విషయంలో మనకు లోపం ఉన్నదో, ఏ విషయంలో మనం వెనకబడిపోయామో, ఇప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకొని సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనకు దయచేయగాక. అందరూ కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చాలా విలువైన వర్తమానం మనం విన్నాం. మన జీవితంలో కొన్ని 100 ప్రసంగాలు వినుండొచ్చు, నేను కాదంటూ లేదు. ఎంతోమంది సేవకులు మనకు బోధించి ఉండొచ్చు, ఎన్నో రిఫరెన్సులు నీకు తెలిసి ఉండొచ్చు, నేను కాదంటూ లేదు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు బోధకుడుగా నీతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా నీవు ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి. రక్షణలో స్థిరత్వం నీకు ఉందా? సంఘంలో స్థిరంగా ఉన్నావా? ప్రార్థనా జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నావా? ఒక పార్లమెంట్లో ధైర్యంగా నీ లేచి ఒక వ్యక్తి చెప్పాడంటే ప్రార్థన చేయటానికి ఒక గొప్పగా చెప్పాడు, ప్రార్థన చేయటానికి ఒక పెద్ద అద్భుతంగా చెప్పాడు. వాళ్ళే అవమానం అంటా ఉంటే ఇది అద్భుతం అని చెప్పాడు స్పీకర్. ఈరోజు నువ్వు ప్రార్థన గురించి ఏం చెప్పగలవు?
నీ ప్రార్థనా సమయంలో కొన్ని టెన్షన్స్ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, జర్నీస్ వచ్చినప్పుడు నువ్వేం చేయగలవు? ప్రార్థన ప్రక్కన పెట్టేయగలవా? ప్రార్థనలో నిలకడగా ఉండగలవా? ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కావాలి. ప్రార్థన చేసుకుని అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 2 రోజులుగా నాతో మాట్లాడు, ఇంకా లోతుకి వెళ్ళిపోవాలి, నేను మా వల లోతుగా వేయాలి, ఈ 2 రోజులు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మాట్లాడండి ప్రభువా, వింటాం. వాక్యం అనుసరించి మనసు దయచేయి అని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి నీ పాదములు స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం ప్రభువా. ఆత్మీయ స్థిరత్వాన్ని ఒక్కొక్కరికి దయచేయండి, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.